హాయ్ అండి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాటలు ఇంత బాధ పెడతాయనే విషయం అర్థం కాలేదు. అసలు దీని వెనక ఎందుకు ఇంతమంది మౌనంగా ఉన్నారు? ప్రశ్నించే గొంతుకలు ఎందుకు మూగబోతున్నాయి? ఆ బాధ్యతను ఒకరిద్దరి మీదకే దుబ్బేసి ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఒకసారి చర్చిద్దాం. అసలు ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే, తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్‌కి ఏమైనా పాత్ర ఉందా? పవన్ కళ్యాణ్ ఎలా నువ్వు తెలంగాణ నీ అబ్బ జాగిరా అంటావా? అవునబ్బా మా అబ్బ జాగిరే. తెలంగాణలో ఒక ఉద్యమకారులు ప్రపంచం గుర్తించే ఉద్యమాన్ని చేసి నిలబెట్టినప్పుడు ఆంధ్ర దాన్ని ఎలా విమర్శించారు? ఆంధ్ర ఉన్నటువంటి నీ కడుపెందుకు మండింది? 11 రోజులు తినకుండా ఎందుకు కూర్చున్నావయ్యా? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిజమైన ఉద్యమకారులు కొంతమంది మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాటిని బరువులుగా మోసి అందలమెక్కినటువంటి నాయకులు మౌనంగా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక్క మాట తీసుకుంటా. అసలు పవన్ కళ్యాణ్ నీ అబ్బ జాగిరా అంటే నీ అబ్బ జాగిరా? ఎవడబ్బ జాగిరి? నీవు మాట్లాడే నీ విషయం పట్ల నాకు చాలా గౌరవం ఉంది పవన్ కళ్యాణ్. నీ యొక్క ఆలోచనల్లో మంచి విషయాలు చాలా, అంటే ఒక మానవత్వ విలువలు కలిగినటువంటి మాటలు మాట్లాడతాను. అటువంటి ప్రశ్నలు చేసేటటువంటి ఆలోచనల్లో నీవు ఓన్లీ జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మాత్రమే ఎందుకు పెట్టావు మీరు? రెండవది, ఆ రోజు మీ యొక్క ఆంధ్ర వాళ్ళందరికీ వాళ్ళ ప్లేస్లకు వెళ్ళి వాళ్ళను కూడా ఏల్తాము అని చెప్పే ఉద్దేశం ఏమైనా ఉందా? వాళ్ళు ఎవ్వరు ఏం చెయ్యలేరు, నేను పోయి కూర్చుంటా బరాబర్ అని చెప్పేసి కూర్చున్నావా? నీవు తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా ఎందుకు కూర్చున్నావు? మా పిల్లలు 360 1200 మంది ప్రాణత్యాగం విషయము నీకు కడుపు నొప్పి అయిందా? నువ్వు అన్నం తినకుండా కూర్చోనికి కారణమైందా? ఆ ఫలితము అనుభవించేటటువంటి విషయంలో ఇది అనాగరికంగా అంటే సరిగ్గా లేకుండా నిర్మించిండ్రా తెలంగాణను. ఇది నీకు నొప్పి ఎట్లా కలుగుతుందయ్యా పవన్ కళ్యాణ్? నీవు నీ యొక్క ఏర్పాట్లలో గుర్తుపెట్టుకో, నీ యొక్క తెలంగాణలో నీ యొక్క పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తే ఖబర్దార్, నీకు అక్కడ ఎవడో గుండు కొట్టి పంపించిండట, అదే గుండు కొట్టి ఇక్కడ నుంచి నీ విలువలకు గుండు కొట్టి రిటర్న్ పంపిస్తాం. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? తెలంగాణ వ్యక్తులన కించపరిచేది ఎవడబ్బా జాగిరంటవా? దీనికోసము ఎంతమంది 2008 2009లో నేను ఉద్యమం చేశాను. 2011 నుంచి 2024-25 వరకు ఉస్మానియా గడ్డ మీద కూర్చొని చూసినటువంటి వ్యక్తిని. 2014 ఫిబ్రవరి 18 తారీఖు నాడు, ఆ రోజు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, లోక్సభ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి. నువ్వు ఏ ఉద్యమానికి వచ్చి పాల్గొన్నావా? ఏ ఉద్యమానికి వచ్చి సంఘీభావం చెప్పినావు? వెనుక కూర్చొని అది రాకుండా ఉండేందుకు అంటే పావులు కదిపినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నువ్వు తెలంగాణ మీద అభిమానం అంటావు. నీ మీద, అవును, గద్దర్ని మీద చాలా ప్రేమ చూపించేవాడే. నేను కూడా చాలా ప్రేమ చూపించాను. నీ యొక్క ఆలోచన విధానంలో, నీ యొక్క మాటలకు చాలా ప్రభావితమయ్యాను. చెగువీర లాంటి మనస్తత్వం ఉన్న నువ్వు ఏ యొక్క ఉద్దేశాలని పక్కకు పెట్టేసి, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి నువ్వు ఏ ఉద్దేశాలని బయట పెట్టేసి పక్కకు పెట్టేసి నీ యొక్క స్వార్థ వంచనతో కూడుకున్నటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళినావు. రాజకీయ ప్రకంపనలు సృష్టించడం కోసం ముందుకెళ్ళేటటువంటి ప్రయాణంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏంటివి? నీ లెఫ్టిస్ట్ భావజాలం ఏడుంది? ఇది ఒకటి ప్రశ్నిస్తాం. రెండవది, మా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? మౌనంగా ఉన్నారు ఎందుకు? అంటే ఈ యొక్క అంశం మీకు అంత ఈజీగా కనిపిస్తుందా? ఎందుకు ఈజీగా కనిపిస్తుంది? ఈ యొక్క విషయం బాధ్యత మోయాల్సింది ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే, కాబట్టి వాళ్ళ మీదకి దొబ్బేసి సైలెంట్గా కూర్చుందామనే.
మీరు కోడి చెరువు ఏదో ఆక్యుపై చేసిండ్రు చెప్పేసి విషయంలో రగన్న కొంచెం బయటికి తీసుకొచ్చిన విషయంలో ఇస్తామన్నా, ఓకే. నీకు దాంట్లో ఏ యొక్క అవసరం లేకపోతే తెలంగాణ లోపల ఆ యొక్క భూమిని, నీ ఇల్లును మొత్తాన్ని దీనికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే తెలంగాణ రావడం ఇష్టం లేని వ్యక్తివి నువ్వు. బయటికి వెళ్ళి అక్కడ ఉండు, ఇక్కడ రాకు. తెలంగాణలో ఉండడం కూడా నీకు ఇష్టం ఉండద్దబ్బా. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు అడుగు ముందలకేసి తెలంగాణ మీద ముసలి కన్నీరు కార్చి నాకు ప్రేమ ఉంది అంటే ఇప్పుడు నమ్మడానికి ఇక్కడ ఎవరూ లేరు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో. రెండవది, మేము ఇంకా చాలా మాట్లాడుకోవాలి. ఈ యొక్క తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు ఎక్కడ పోయినరు? ఇప్పుడు నిజమైన ఉద్యమకారులు బయటకు వస్తారా? పార్టీ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యవస్థాగత ప్రయోజనాల కోసం మనుషులు తన యొక్క మనసు విప్పనప్పుడు, మాటలు బయటికి రానప్పుడు, అప్పుడే ఈ యొక్క ఆలోచన విధానం, ఆదర్శ విధానం సమాధి అయిపోతుంది. నీవు June 2 నాడు మాత్రమే నేను మీటింగ్ పెడతా, పబ్లిక్ మీటింగ్ పెడతా అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి నేను నిలబడతా అనేటటువంటి ఒక ఆ తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళేసి నేను కూర్చుంటా అని చెప్పేటటువంటి నీ యొక్క సిగ్నల్స్ మాకు అర్థమైనాయి. నిన్ను ఏ రకమైనటువంటి భావజాలంతో మేము ప్రశ్నించడం లేదు. నీవు దయచేసి ఒక్క మాటకు సమాధానం చెప్పుకో, నీ హృదయానికి సమాధానం చెప్పుకో. తెలంగాణలో మీటింగ్ పెడదామన్నటువంటి ఉద్దేశం వెనకాల రాజకీయ ప్రయోజనమా, తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమనా, లేకుంటే తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్దామని? నీకు తెలంగాణ ఫార్మేషనే పర్ఫెక్ట్ నచ్చినప్పుడు, తెలంగాణ ఏర్పాటే పర్ఫెక్ట్ నచ్చినప్పుడు ఏ విధంగా ఏర్పాటు ఉండాల్సింది? ఓకే, తెలంగాణ ఫార్మేషన్ చేసుకున్నాం. మీకు కలిగించిన నష్టం ఏంది? తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాదును ముందల పెట్టుకుంటాంటో, ఇంకోటి చేస్తాంటో, కొన్ని వందల మా మీద మీరు పరిపాలించిన కాలమంతా మా భాష మీద, యాస మీద దాడి చేసి, మా యొక్క ఆలోచన విధానం మీద దాడి చేసి, ఇంతవరకు మీరు పక్కన పెట్టేసి మమ్మల్ని, మా భాషను అవమానించి సినీ ఫీల్డ్ లోపల ఒక్క వ్యక్తికి కూడా అవకాశం లేకుండా చేసి, అక్కడ భాషను, యాసను సినిమా రూపంలో కూడా అవమానించినటువంటి మీరా తెలంగాణ మీద ప్రేమ చూపించేది? ఖబర్దార్ పవన్ కళ్యాణ్, నీ యొక్క ఆలోచన విధానంలో నిష్కల్మషమైనటువంటి లోపాలని కరెక్ట్గా చూడు. తెలంగాణ ప్రజలు కరెక్ట్గా విమర్శిస్తారు. తెలంగాణ ప్రజల ఉద్యమ రక్తం లోపల నిజాయితీ ఉంటుంది. తెలంగాణ ప్రజలు ప్రపంచాన్ని ఏలేటటువంటి విజ్ఞానవంతులుగా ఉంటారు. నీ యొక్క స్వార్థ బుద్ధితో ఇక్కడ వెళ్దామని రాకు. ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లోపల మా ప్రజలను తీసుకుపోలేసి మా వాళ్ళకు పరిపాలన నేర్పండి అని చెప్పేసి మమ్మల్ని తీసుకుపో. మేము నేర్పిస్తాం మీకు పరిపాలన, నిజాయితీ కలిగినటువంటి పరిపాలన మేము నేర్పిస్తాం. మమ్మల్ని తీసుకుపోబ్బా. నీవు కూడా నీకు ఎట్లా నేర్పించాలనో పరిపాలన నీవు ఎట్లా పరిపాలించాలనుకుంటావో మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. ఆ రకంగా మీరు పరిపాలించు. మాకొచ్చి పరిపాలన నేర్పి నీకు నువ్వెవడవయ్యా? నువ్వెవడవి? డియర్ పవన్ కళ్యాణ్, we are not here to bear everything what you pose in Telangana. We are here to hesitate and question. We can go against your thought and ideology, against Telangana formation and its emotion. It's not mere a state, it's an emotion for Telangana people. That's where we questioned you. That's where we are answering you now. తెలంగాణ ప్రతి గుండె ఈరోజు మీకు సమాధానం చెప్తుంది. అతనికి స్వార్థంగా అతనికి వంత పాడుతున్నటువంటి వ్యక్తులారా మీరందరూ ఖబర్దార్. ఎందుకు చేస్తున్నారు అతనికి సపోర్టుగా? ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని మీరు అడుక్కోండి. తెలంగాణ వచ్చేంత వరకు ముందలుకున్నావు. కోనసీమ చెట్లెండిపోతే తెలంగాణ కారణమా? తెలంగాణ దిష్టి పడిందా? 13 రోజులు తినకపోతే అదయిందా? ఏం మాట్లాడతారయ్యా? గుండెలు బరువెక్కిపోయిన నిజాలతో మాట్లాడుతున్నాం. ఇంకా చాలా పెద్ద వీడియోలు చేసేది ఉంటుంది పవన్ కళ్యాణ్. ఐ వాంట్ గెస్ట్ conclude it by 10 minutes. So I was talking and I'm just making it conclusion. You just don't have any right to stay your political parties or anything in Telangana. Directly we are telling, because of you have no right to say good things about Telangana. నీ యొక్క స్వార్థ ప్రయోజనాలు, బీజేపీ స్వార్థ ప్రయోజనాలు, మీ యొక్క కూటమి స్వార్థ ప్రయోజనాలు ఇక్కడ పెట్టుకుందాము అంటే ఏ ఆటలు సాగనీయం. తెలంగాణ ప్రజల మళ్ళీ మూడవ తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. అది నీ యొక్క సంస్థాగత అయినటువంటి మీ యొక్క ఆంధ్రాలో ఉన్న పార్టీలను కూడా కూలగొట్టే ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకో. అక్కడికి వచ్చేసి మేం పాతరేస్తాం. అంతవరకు చూసుకుంటూ వస్తాం. జై తెలంగాణ.
మా ఎమోషన్‌తో ఆట ఆడుకొని మమ్మల్ని ఏం చేస్తారని చూసుకుంటే, మా ఎమోషన్ మీ యొక్క కోటని కూలగొడతది. జాగ్రత్త పవన్ కళ్యాణ్. జై తెలంగాణ! జై భీమ్!